నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ లిమిటెడ్ కంపెనీ కానీ వాళ్ళకి ఏదైనా వస్తువులు సప్లై చేసినా లేకపోతే ఏదైనా సర్వీసెస్ లోపాలు వచ్చినా నష్టం వాటిల్లితే వాళ్ళు కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చా, లేకపోతే వేరే సివిల్ కేసుకి వెళ్ళాలా, సివిల్ కోర్టుకి వెళ్ళాలా అంటే ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన డివిజన్ బెంచి ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో ఏమైంది, ఒక లిమిటెడ్ కంపెనీకి నష్టం వాటిల్లింది. ఫైర్ ఇన్సూరెన్స్లో 3,31,00,000 రూపాయలు. ఇన్సూరెన్స్ కంపెనీ ఇట్లా నష్టపరిచింది అని చెప్పేసి కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తే నేషనల్ కన్జ్యూమర్ కోర్టు దాకా వస్తే నేషనల్ కన్జ్యూమర్ కోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇట్లా సుప్రీంకోర్టులో ఇట్లా కన్జ్యూమర్ కోర్టులోని ప్రైవేట్ లిమిటెడ్ కానీ లేకపోతే లిమిటెడ్ కంపెనీ కానీ కేసులు ఫైల్ చేయడానికి వీల్లేదు. హైకోర్టులో కానీ లేకపోతే సుప్రీంకోర్టులో కానీ ఫైల్ చేయాలి, కానీ వాళ్ళు కన్జ్యూమర్ కింద రావు అని అంటే దాన్ని తిరస్కరిస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే సెక్షన్ 2A కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనుసరించి అందరూ కూడా కన్జ్యూమర్ కిందే వస్తారు. అటు ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఇటు లిమిటెడ్ కంపెనీ కానీ ఏవైనా వస్తు రూపంలోని లోపాలు ఉండినా, వస్తువులు సప్లై చేసేటప్పుడు ఏదైనా తప్పు వాటిల్లినా వాళ్ళు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి తమ నష్టాన్ని రాబట్టుకోవచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి, కేవలము ప్రైవేట్ వ్యక్తులే కాదు కన్జ్యూమర్ కోర్టులో కేసులు ఫైల్ చేసేది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ లిమిటెడ్ కంపెనీ కానీ వాళ్ళు కూడా వాళ్ళు సేవలు కానీ వాళ్ళకి అందించే సేవలు కానీ వాళ్ళకి ఏదైనా గూడ్స్ సప్లై చేసి తప్పులు వాటిల్లితే వాళ్ళు కూడా ఈ మామూలు ఇండివిజువల్ లాగానే కన్జ్యూమర్ కోర్టులోని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో కానీ స్టేట్ కన్జ్యూమర్ ఫోరంలో కానీ నేషనల్ కన్జ్యూమర్ ఫోరంలో కానీ కేసులు ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి ఈ విధమైన తీర్పు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.